స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. కమ్యూనిస్ట్ మిగతా ఎన్ని ధర్నాలు దాంట్లో హెవీ పర్సనాలిటీ వస్తారు, వీక్ పర్సనాలిటీ వస్తారు. ఫస్ట్ థింగ్ వాళ్ళతో ఎంగేజ్ చేయడం, దట్ విల్ బి డూయింగ్ ఇట్. మీరు కూడా వస్తారు, బందోబస్తు వచ్చినప్పుడు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఎంగేజ్ చేస్తూ ఉంటారు. ఏమైంది అమ్మా, ఏమైంది అక్క, ఏంటి ప్రాబ్లం అని మాట్లాడుతూ ఉంటారు. నిజమైన ప్రాబ్లం ఉంటే దాంట్లో ఓకే, అదొకటి. రెండోది, ఒకవేళ మీరు ఎంగేజ్ చేసిన మీరు లోకల్ ఎస్ఐ గారు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు, కుదరదు, ఆ టైం లిఫ్ట్ చేయాలి అనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. అందులోనంటే యాక్చువల్లీ కొన్ని టెక్నిక్స్, ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ లో కరాటీలో లిఫ్టింగ్ టెక్నిక్ తక్కువ ఉంటుంది, దాంట్లో పంచింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సేమ్ థింగ్ విత్ టైక్వాండోలో కికింగ్ టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి. జూడో కానీ రెజ్లింగ్ లేదంటే గ్రాప్లింగ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. దానికోసం ఎవరైతే దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో, సీనియర్ లెవెల్ దాకా ఆడున్నారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మీరు ఈ యొక్క ఎక్సర్సైజ్ ని మన యొక్క కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ ఇది. మీకు నమ్మకం ఉందనుకోండి, ఇప్పుడు మీకు స్విమ్మింగ్ ఎందుకు నేర్పిస్తున్నాం అంటే, స్విమ్మింగ్ ఇస్ లైఫ్ సేవింగ్ స్కిల్స్. ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళి మీరు స్విమ్మింగ్ వచ్చి కదా మిమ్మల్ని నదిలో పడేసి కింద మునిగిపోతున్నట్టు చూస్తామని కాదు. ఒకవేళ మనకి ఏమైనా సిచ్యువేషన్ ఉంటే మనం కాపాడుకోగలగాలి అనే సిచ్యువేషన్లో ఉంది. సేమ్ థింగ్, ఒకవేళ ఈ టెక్నిక్స్ వస్తే ఏమైనా గొడవ జరుగుతున్నప్పుడు కూడా మీకు ఆ నమ్మకం ఉంటుంది. ఓకే, గొడవ అయితే చూసుకుందాం, ఏమవుతుంది మనకు తెలుసు, ఎట్లా చేయాలని తెలుసు. ఆ మెంటల్ మైండ్ సెట్ మనకు పెరుగుతుంది. అది చేయాలి, అది పెరగాలి అంటే మేడం అని చెప్పిన 1 వీక్ 10 days 15 days తో కాదు, అది రెగ్యులర్ మనం ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ చేస్తుండే అది మనం మజిల్ మెమరీలోకి వెళ్ళాలి. లైన్ కూడా భయం కూడా ఎట్లా మజిల్ మెమరీలోకి వెళ్ళిపోయింది, ఇది కూడా మజిల్ మెమరీలోకి వెళ్ళిపోవాలి. నీకు టైం ఉండదు, ఒక్కోసారి గొడవలు అవుతున్నాయి, టైం ఉండదు. బస్సులో వచ్చి మీరు వస్తారు, ఇక్కడ నుంచి బస్సులో దిగుతారు, బస్సులో నుంచి పరిగెత్తుకుంటే వెళ్ళాల్సి వస్తుంది సిచ్యువేషన్ కూడా ఉంటాయి. ఇమీడియట్ గా వెళ్ళి వాళ్ళని ఉన్న వాళ్ళందరినీ తరివేయాల్సి, లేదంటే లిఫ్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఆ టైంలో కూడా మీరు యాక్టివ్గా పనిచేయాలి అంటే అది ఎంత మజిల్ మెమరీలోకి ఎక్కాలి అంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో టుడే వీళ్ళు ఇస్తారు, ట్రైనింగ్ జరుగుతుంది, ట్రైనింగ్లో నేర్చుకుందని మళ్ళీ మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలా.